అది ఆ ఉసిరికాయ ఉసిరికాయ ద్వారా జ్యూస్ బాగా చేసుకొని తాగేసి చేస్తే ఇంకా ఎక్సలెంట్ నేను ఒకసారి ట్రై చేసి లేదు ఇబ్బంది అవుతుంది అనుకుంటే తాగలేము శంఖ ప్రక్షాళన చేయలేము అనుకుంటే గూస్బెర్రీ జ్యూస్ తాగండి 1 లీటరు ఈజీగా అదే బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా మీరు పిప్పిని వడగొట్టి వాటర్ తీసుకోండి. చెరుకు రసం లాగా తీసుకున్నా కిందే గ్లాసులు పచ్చివే ఉడకబెట్టాలి. ఫస్ట్ వెయిట్ చెప్తాను. ఎలాగో వేడి వాటరే కదా, వేడి వాటరే కాబట్టి ఉడకబెట్టాలి. గూస్బెర్రీలు ఉడకబెట్టి లోపల ఉన్న గింజ మొత్తం తీసేసి మిగతా అది ఉంటుంది కదా పిప్పి, దాన్ని మళ్ళీ గ్రైండర్కి వేసి ఆ పిప్పిని మొత్తం పైన తీసేసి మిగతా జ్యూస్ మాత్రమే అందులో కలుపుకోండి. ఒక 2 లీటర్స్ రెడీగా పెట్టుకొని తాగండి, తాగి చేయండి, ఇంకా ఎక్సలెంట్. అటు ఇటు ఇంకా ఏం కాదు, ఎక్కువైనా ఏం కాదు, తక్కువైనా ఏం కాదు. గట్టిగా పడతాండి గమ్స్ కానీ ఇంకోటి ఎనామిల్ అనేది దెబ్బతిన్నది. ఇప్పుడు నవేడేస్ ఏమవుతుందంటే ప్లాస్టిక్ బేసిస్ వాడడం వల్ల ఎనామిల్ దెబ్బతిని సెన్సిటివిటీ పెరిగిపోతుంది. సెన్సిటివిటీ లేకుండా ఉండాలి అనుకుంటే యూ హ్యావ్ టు చూస్. మనం ఎట్లా రెగ్యులర్గా దంత దౌత్యం దంతదౌతి ఒకటి ఉంది, జీవదౌతి ఒకటి ఉంది, పైన ఉన్నటువంటి కపాల రంధ్ర, ఇంకొకటి మూలశోధన సంథింగ్ అచక్షుక్రియ, 4 కలిపితే మనకు దంతదౌతి కిందకి సంథింగ్ అదే పేరేది ఉంది, దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ అంతర్దౌతి అనుకుంటా. ఓకే, మోస్ట్లీ పరిస్థితుల్లో మీరు కానాలు కానీ, చింతపుల్ల కానీ, వేప పుల్ల కానీ, ఉత్తరేణి కానీ, ఇంకోటి మనకు చింతపుల్ల కూడా తీసుకోవచ్చు. ఇంకోటి మనకు తులసి స్టెమ్ కానీ, ఇవన్నీ మనకు దంతదౌతి కిందకి వస్తాయి. నేనైతే తులసిలో ఎక్కువ వాడినా. ఇంటి దగ్గర తులసి ఉంటుంది ఎక్కువ, ఇరిసేసుకొని పక్కనే ఇంటి పక్కనే ఒక 7-8 ప్లాంట్స్ ఉంటాయి. ఎక్కువ నేను పోయినాక అదే వాడతాను. ఇంకోటి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మనము నాలుకకు షుగర్ అనేది ఇవ్వద్దంట. ఇస్తే మనకున్నటువంటి వగరు కానీ, చేదు కానీ, ఫర్దర్గా ఉన్నటువంటి తీపి మాత్రమే ఇవ్వద్దు అనేది ఒక కాన్సెప్ట్ ఉంది మనకి. సో ఏమవుతుందంటే టేస్ట్ బడ్స్ రిసెప్టర్స్ అనేటివి ప్రాబ్లం అవుతాయి అనేది ఒక కాన్సెప్ట్ అన్నట్టు. రిసెప్టర్స్ అనేటివి ప్రాబ్లమ్స్ వస్తాయి నాలుక నుంచి మెదడుకు. సో నాలుక రుచి చూస్తే మెదడుకు ఆల్రెడీ మనకు ఆలోచన వస్తుంది కాబట్టి ఆ రిసెప్టర్స్ అనేవి దెబ్బతినకూడదు అనుకుంటే, టేస్ట్ బడ్స్ అనేవి దెబ్బతినకూడదు అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో మార్నింగ్ అనేది షుగర్ మాత్రం ఇవ్వకండి. పేస్ట్తో తీసుకోకండి. ఎక్కువ షుగర్ లేనిది అసలు పేస్టే ఉండదు ఇప్పుడు. అందుకోసం మార్నింగ్ ఎట్టి పరిస్థితుల్లో షుగర్ అనేది తీసుకోవద్దు. అయితే రేపు నుంచి ఒక చెట్టు అందరికి ఒకటి బట్ ఇంకోటి ఏంటంటే ఉప్పు ఎక్కువ తీసుకోవద్దు. ఉప్పు ఎక్కువ తీసుకుంటే ఏమైందంటే మళ్ళీ బీపీ ప్రాబ్లం వస్తుంది కాబట్టి అన్ని చిన్నప్పుడు చేయాలి, పెద్దగా చేస్తే కష్టం. బొగ్గు బెటర్. బొగ్గు ద్వారా ఏమైందంటే ఇంకా బ్యాక్టీరియా ఏది ఉంటుంది సార్. క్లోజప్ పతాంజలి మీకు మీ పేస్ట్ లో ఉప్పు ఉందా? ఇప్పుడు అన్ని అడుగుతుంది సార్. ఉప్పు ఉంది, పప్పు ఉంది. కొంచెం బెటర్ కంటే పతాంజలి బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. నేనైతే అదే బురుగు ఎక్కువ వస్తుంది సార్ పతాంజలి. అది దానికన్నా ఇది బాగుంటుంది సార్. వీకో బాగుంటుంది, వీకో మంచిగా ఉంటుంది. వీకో ట్రై చేయండి.